తిరుపతి నగరంలోని సుందరయ్య నగర్ రైల్వే కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో టౌన్ డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో ఈస్ట్ వెస్ట్ అలిపిరి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రౌడీ షీటర్లకు అల్లరి మూకలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రికార్డ్స్ లేని 55 టూ వీలర్లను సీజ్ చేశారు. ఉదయం తిరుపతి నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు తిరుపతి పట్టణం సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుందరయ్య నగర్లో ఎంటైర్ తిరుపతి సబ్ డివిజన్ సిబ్బంది ఇన్స్పెక్టర్ ఈస్ట్, ఇన్స్పెక్టర్ వెస్ట్, ఎస్ఐలు అందరూ కలిసి నాకాబందీ చేయడం జరిగింది. నాకాబందీలో ముఖ్యంగా గంజాయి నిల్వలు కానీ ఏదైనా మారణాయుధాలు కానీ నిషేధిత వస్తువులు ఏమైనా ఉన్నాయని చెక్ చేయడము, తర్వాత ఎవరైనా థెఫ్ట్ వెహికల్స్ లాంటివి ఏమైనా దృష్టి పెట్టి ఇంక ఇతరత్ర ఏమైనా సంబంధించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో నాకాబందీ కండక్ట్ చేయడం జరిగింది. సో నాకాబందీ చేస్తున్న సమయంలో చాలా వాహనములు బయట కట్ ఆఫ్ దగ్గర నుంచి బయటకు వస్తుంటే దాన్ని ఆపి వాళ్ళకి రికార్డు లేని వాహనాలను దాదాపు 55 వెహికల్స్ ఆపడం జరిగింది. వాళ్ళు సబ్సిక్వెంట్గా 5 మినిట్స్ 10 మినిట్స్ అలా రికార్డ్స్ సబ్మిట్ చేస్తూ ఉంటే కొన్ని కరెక్ట్గా చెక్ చేసి సంబంధిత ఇన్స్పెక్టర్లు కొన్ని వదలడం జరుగుతుంది. ఇది నాకాబందీ అనేది ప్రజల సౌకర్యార్థము సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నా అలాంటి ఏరియాల్లో జరగకుండా ఉండడానికి చేస్తున్నాం. ఇది ప్రజలు సహకరించి ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళ ఇంటి పక్కన కానీ ఎదురింట్లో కానీ వాళ్ళకి వెంటనే తెలుస్తుంది. అలాంటివి ఏదైనా కానీ మాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ కమాండ్ కంట్రోల్కి కానీ కొన్ని నంబర్స్ షేర్ చేయడం జరిగింది. లేదు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కానీ తెలియజేసిన వేళ వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమం